హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హారం సాయి వ్లాగ్స్. నేను మీ భార్గవి. తమ్నైల్ చూశారు కదా, అయోధ్యలో వినాయకుడు. అదేంటి అయోధ్యలో రాములవారు కదా ఉండాలి, వినాయకుడు అని పెట్టేనేంటి అని అనుకుంటున్నారా? అవునండి, అయోధ్యలో అయితే రాములవారే ఉండాలి, కానీ ఇది వైజాగ్లో అయోధ్య కాబట్టి అలా పెట్టానన్నమాట. వైజాగ్లోని ఎంవిపి కాలనీలో గదిరాజు ప్యాలెస్ పక్కన గ్రౌండ్స్ ఉన్నాయి. అక్కడ గ్రౌండ్స్లోని వినాయకుడు పెట్టారు. బయట అయోధ్య సెట్ వేశారు. చాలా చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. అందుకని ఇది సపరేట్గా ఒక వీడియో చేసి పెడదామని అనుకున్నాను. ఇదంతా బయట సెట్టింగ్ అంతా టోటల్ చెక్కతో చేశారు. కలర్ఫుల్గా ఉంది. మేము ఈవినింగ్ వెళ్ళాము, అంటే ఈవినింగ్ 6:30, 7కి అలా వెళ్ళాము. మేము వర్కింగ్ డేలో వెళ్తేనే చాలా క్రౌడ్ ఉన్నది. టికెట్ 20 రూపీస్ ఉంది, 100 రూపీస్ కూడా ఉంది. ఇంకా పార్కింగ్ టికెట్ ఉంది, ఇంకా చెప్పులకి మళ్ళీ టికెట్ ఉంది. ఈ టికెట్స్ అన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, ఇన్ కేస్ ఎవరైనా ఎక్కువ మందితో వెళ్తే ముందుగానే కొంచెం అమౌంట్ అది క్యారీ చేస్తారు. అంటే టికెట్ లేదు అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. ఇది టికెట్ అయితే ఉంది, పర్ హెడ్ 20 రూపీస్. 10 ఇయర్స్ బిలో పిల్లలకైతే టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా అక్కడ వాటర్ అవన్నీ ఏమీ ఉండవు. అంటే లోపల లైన్లోకి వెళ్ళాక మన వాటర్ బాటిల్స్ అవి ఇంకా మనం క్యారీ చేసుకోవాలి. మేమైతే లైన్లో దగ్గర ½ an hour పట్టింది. అది మేము వర్కింగ్ డేలో వెళ్తేను. ఇంకా హాలిడేస్లో అయితే ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది లైన్ అనేది. ఇంకా 100 రూపీస్ టికెట్ కూడా ఉంది. మేమైతే 20 రూపీస్ టికెట్ తీసుకొని ఒక ½ an hour వెయిట్ చేసి వెళ్ళిపోయాము. అక్కడ లైటింగ్ అయితే చాలా బాగుంది కదా. నేనైతే అయోధ్య వెళ్ళలేకపోయాను, కనీసం ఇక్కడ ఉన్న అయోధ్యలోనైనా చూద్దాము వినాయకుడిని అనేసి వెళ్ళాను. బయట అయితే చాలా స్టాల్స్ అవన్నీ పెట్టారు, ఇంకా గేమ్స్ అవన్నీ పెట్టారు. ఒక ఎగ్జిబిషన్ లాగా అనమాట. ఒక సైడ్ అంతా ఎగ్జిబిషన్ పార్ట్ ఉంది, ఒక సైడ్ అంతా వినాయకుడు సెట్టింగ్, మొత్తం అయోధ్య సెట్టింగ్. అయోధ్య కాబట్టి మన రాములవారు లేకపోతే ఎలాగా, అందుకని ఇక్కడ బయట రాములవారి విగ్రహం పెట్టారు. ఆ విగ్రహం అయితే ఎంత కళగా ఉందో తెలుసా, చాలా చాలా బాగుంది. ఇక చూడండి, నాకైతే మటుకు రాములవారే వచ్చి అక్కడ నిజంగా నించున్నట్టు ఫీలింగ్ వచ్చింది. ఆ ఫేస్ అయితే ఒక చిన్న బాలరాముల ఫేస్ లాగా, కళ్ళు అయితే ఎంత బ్రైట్గా అనిపించాయో నాకు. వచ్చిన వాళ్ళందరూ అక్కడ ఫొటోస్ తీసుకున్నారు. మేము కూడా కొన్ని ఫొటోస్ అవన్నీ తీసుకున్నాక ఇంకా లేట్ అయిపోతుందని ఇంకా మేము లోపలికి వెళ్ళాము. సెట్టింగ్ అయితే మట్టుకు అదిరిపోయింది, టోటల్ చెక్కతో చేశారు. మార్నింగ్ కన్నా నైట్ టైం వెళ్తే కలర్స్ ఇవన్నీ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడ్డానికైతేను. అవి కలర్స్ కూడా చేంజ్ అవుతున్నాయి కదా. చేంజ్ అవుతున్నప్పుడు ఏంటంటే మనం చూస్తున్న ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోని ఇంత బాగుంది ఆ సెట్టింగ్ అని అనిపిస్తుంది. చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. ఇంకా లోపలికి వెళ్ళిపోయాం మేము. ఇగో లైన్ అయితే చూడండి, ఆ మధ్యలో మిడిల్ 2 లైన్స్ 100 రూపీస్. సో అందుకనే అవి కొంచెం క్రౌడ్ తక్కువ ఉన్నాయి. ఈ చుట్టూరా ఉన్నది ఏంటంటే 20 రూపీస్ టికెట్స్ ఇవి పర్ హెడ్. మాకైతే ఈ లైన్లోనే ఆ చుట్టూ తిరిగి వెయిట్ చేసి లోపలికి వెళ్ళడానికి దగ్గర ఒక ½ an hour టైం పట్టింది. మా వాడు వినాయకుడి దగ్గరికి వెళ్ళే ముందరే ఫస్టే బొమ్మ కొంటావా లేదా అని ఇంకా ఫస్టే వాడు ఏడ్చి ఇంకా బొమ్మ అయితే కొనిపించుకున్నాడు. ఇంకా వాళ్ళు అంతసేపు లోపల మేనేజ్ చేయడం కన్నా ఫస్ట్ ఈ బొమ్మ కొనేసి పట్టుకెళ్ళడం బెటర్ అని ఫస్ట్ ఇలా బొమ్మ ఒకటి కొనేసి వాడికి ఇచ్చేసాము. ఇంకా లోపలికి ఎంటర్ అయితే అసలు చాలా చాలా అందంగా ఉన్నది వినాయకుడి విగ్రహం అయితే. ఇది టోటల్ 40 feet వినాయకుడు, 40 అడుగులు. వైట్ కలర్, బ్లూ కలర్, అంటే నీలమేఘ శ్యాముడు రాముడు కలర్ కదా, ఆ కలర్లోనే ఇక్కడ వినాయకుడిని కూడా తయారు చేసి ఇక్కడ కూర్చున్న పొజిషన్లో ఉంటుంది వినాయకుడు. ఇంకా ఇక్కడ ఒక ఫ్లోటింగ్ స్టోన్ అనేది ఉన్నది. ఈ రాయి కూడా ఏంటంటే మనకి రామసేతు బ్రిడ్జ్ ఉంటుంది కదా, వాటర్ నీటిలో తేలుతాయి రాళ్ళు, ఆ రాయి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు భక్తులకి సందర్శనార్థం. అయిపోయాక దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ పెట్టేస్తారంట. నాకైతే చాలా చాలా నచ్చింది సెట్టింగ్. అదంతా లోపల మొత్తం వుడ్తో చేశారు. ఇంకా అక్కడ పైన వినాయకుడికి కిరీటం అయితే వైట్ ఇచ్చారు. వైట్ అండ్ బ్లూలోని లాంగ్ డిస్టెన్స్లో చుట్టూరా లైటింగ్స్లో అయితే వినాయకుడిని చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు మాకు. ఇంకా వినాయకుడికి 2 వైపులా ఏంటంటే రామాయణం మొత్తం స్టోరీ లాగా అక్కడ పెయింటింగ్ అనేది వేశారు.
అదైతే చాలా చాలా నచ్చింది నాకు కాన్సెప్ట్. ముఖ్యంగా పిల్లలకి ఇలాంటివన్నీ చూపిస్తే వాళ్ళకి రామాయణం ఏంటి, మన ఇతిహాసాలు, పురాణాలు అవన్నీ చాలా చాలా బాగా తెలుస్తాయి. ఇంకా అక్కడ మా లైన్లో అయితే వెళ్ళిపోయాము. అక్కడ దేవుడికి దండం పెట్టుకొని అక్కడ ప్రసాదం అది ఇచ్చారు. ఇంకా అక్కడ రాముల వారి బుక్స్ అవి కూడా ఉన్నాయి. ఎవరికైనా కావాలి అని అనుకుంటే అక్కడ కొనుక్కోవచ్చు. ఇంకా అలాంటి ఫ్లోటింగ్ స్టోను మనం దర్శనం చేసుకోవడం కూడా చాలా అదృష్టము. అందుకనేసే మేము ఖచ్చితంగా ఎలాగైనా ఇక్కడికి వెళ్ళాలి అని కంపల్సరీ వర్కింగ్ డేలోనే కొంచెం లేట్ అయినా కూడా వెళ్ళాము. మాకైతే దర్శనం చాలా చాలా బాగా అయ్యింది. లోపల మేమైతే దగ్గర ఒక 10 నిమిషాలు, పావుగంట సేపు ఉన్నాము. ఇక్కడికి రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వినాయకుడిని చూసి దర్శిస్తారని ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి హారం సాయి వ్లాగ్స్. థ్యాంక్ యూ.